హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు నువ్వుల బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి హెల్త్కి చాలా మంచివి అండ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నువ్వులని ఇలా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. తర్వాత అది పక్కన పెట్టేసి ముందుగా 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి. కావాలంటే మీరు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో కొంచెం వాటర్ వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్స్ చేసుకొని తర్వాత అందులో ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది చాలా స్మూత్గా అవుతుంది ఇలా. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా వేయించుకున్న నువ్వులను మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అందులో యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఎంతైతే ఏ కప్పుతోనైతే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోని షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్సీ పట్టాలి. ఇలా ఉండలు లేకుండా మధ్యలో కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెంగా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని దాన్ని ఉండలుగా చేసుకొని పూరి అంత సైజులో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా నువ్వుల పొడి అండ్ షుగర్తో మిక్స్ చేసుకున్న స్టఫ్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా క్లోజ్ చేయాలి. కొంచెం కూడా మధ్యలో ఇలా గ్యాప్ రాకుండా మంచిగా క్లోజ్ చేసుకున్న తర్వాత పిండి వేసుకుంటూ ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మంచిగా కావాలంటే మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. గీ అన్న వేసుకోవచ్చు, ఆయిల్ అన్న వేసుకోవచ్చు. మా ఇంట్లో మేము నెయ్యి చాలా తక్కువ తింటాం కాబట్టి ఆయిల్ వేసుకున్నాను అన్నమాట. ఇలా బాగా కాల్చుకోవాలి. ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. సింపుల్గా మన నువ్వుల బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.